హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కర్రీ అండి. దీనికోసం నేను ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకుంటున్నాను. చూడండి, అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. నేను ముందుగానే 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి దీంట్లో వేస్తున్నాను. వేసి కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇవి కొంచెం లైట్గా మగ్గాలండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోండి. దీంట్లో ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ కలిపేసుకోండి. దీంట్లోకి నేను ముందుగానే ఒక 4-5 ఆలుగడ్డలని ఉడకబెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వేసానండి శనగపిండి వేయడం వల్ల కొంచెం చిక్కగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఫ్రై కావాలండి. ఇవి కొంచెం మగ్గితే మనం దీంట్లో మళ్ళీ కొంచెం లైట్గా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తొందరగా మగ్గుతుంది. నెక్స్ట్ దీంట్లోకి నేను కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనకు ఆనియన్ పేస్ట్ అనేది మొత్తం పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. కొంచెం మగ్గిందండి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం లైట్గా ఉప్పు వేసుకోండి. దీనివల్ల కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది. ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కారం వేసుకొని కలిపేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుని ఇందులో వేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇవన్నీ దీంట్లో వేసేసి కలుపుకోండి. మూత పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్ అలాగా. నెక్స్ట్ తీసి చూడండి, కొంచెం మగ్గింది ఆలు. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మొత్తం కలిసేలాగా. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. తీసి చూడండి, ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. చూడండి, కొంచెం ఆయిల్ తేరుకుంది కదా. మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు కొంచెం ఈ శనగపిండిలో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి, లేకుంటే ఉండకడుతుంది. లైట్గా కొన్ని చల్లటి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లో వేసుకోండి. దీనివల్ల మనకి చిక్కగా వస్తుంది ఆలుగడ్డ కర్రీ అనేది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోండి. కొంచెం చిక్కగా అయింది కదా, కొన్ని లైట్గా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కలిపేసుకొని
చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి వస్తుంది. కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం ముందుగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. పుదీనా వేస్తున్నాను నేను. పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసుకోండి. అంతే అండి, మన ఆలు కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.